హైవేస్ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి ఏంటని చెక్ చేస్తే ఓ ఫ్యాను ఓ బల్బు వందల్లో బిల్లు, 2 లైట్లు 2 ఫ్యాన్లు ఓ ఫ్రిడ్జ్ ఓ టీవీ వేలల్లో బిల్లులు. రే ఏంద్రా ఇవి? చెప్పాడు జగన్ బాధుడని. ఆయన బాధుడే అంది ఈయన వచ్చాక బాధుతాడని అంటే మరి అదే ఆ రోజు మనకు అర్థం కాలేదని అంటున్నారు. దాన్ని ఇంకొంతమంది రే ఫ్యాన్ 2లోనే ఉండాలరా, దాన్ని 151లో పెట్టి తిప్పితే ఇదిగో ఇలాగే ఉండిద్దిరా, బిల్లులు ఇలాగే వస్తారా అన్నారు. ఎలా? దానికి ఫ్యాన్కి 2లోనే ఉండాలంటే 2-3 సీట్లు ఇవ్వాలరా బాబు, అంతకుమించి ఇవ్వద్దు. 151 ఇచ్చారు తీసుకెళ్ళి సీట్లు. ఏమైంది? ఇదిగో ఈరోజు వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు ఏం చేసినా మనం సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. అడ్డదిడ్డంగా పన్నులు, అడ్డదిడ్డంగా ఛార్జీలు, కర్మర భరించక తప్పిద్దా అని చెప్పేసి తర్వాత ఇంకొక మేము ఏంది ఇది, ఎంత కరెంటు బిల్లు వచ్చింది, కట్టకపోతే అని బెదిరించడం. అంటే నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచకపోయినా చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచాడు, బాధుడే అంటే పెచ్చన అమాయకులకు మళ్ళీ నమ్మేశారు. మీరు నమ్మి ఓట్లేశారు. అరే కరెంటు బిల్లు ఎంత వస్తుంది ఏంటని క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. అప్పుడైనా ఎక్కడ పెరిగింది పెరగకుండా పెరిగింది అంటే ఏంటి ఈ మనిషిని అబ్బాహా జగన్ చెప్పాడు నమ్మద్దాం. మీ ఇంట్లో కరెంటు బిల్లు మీకు తెలియదా? నమ్మేశారు. ఊరికో నీకు తెలియదు కానీ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి అంటే నమ్మేశారు. అసలు ఛార్జీలు ఎప్పుడంటే ఇప్పుడు ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ఛార్జీ ఈ ఛార్జీ అది ఇది అని చెప్పేసి బాబోయ్, కరెంటు ఛార్జీల మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినంత దారుణం, ఆ దోపిడీ నాకు తెలిసి ఏ రాష్ట్రం లేదు. అంత దారుణంగా భయంకరమైన బిల్లు లేదు, ఎక్కడైతే రావట్లేదు. ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. ఎవరు అడుగుతున్నారు లెక్కలు చెప్పి టీడీపీ హయాంలో ఎలా ఉంది, వైసీపీల హయాంలో లెక్కలు చెప్పాలని. ఏ లెక్కలు? ఈ లెక్కలు చాలవా? నెత్తి మీద ఇంటికి లేని మొత్తం లెక్కబెట్టి చెప్పాలా? లేదన్నప్పుడు అరే నాయన నెత్తంతా బోడిగుండి అయిపోయిందిరా, అరే నెత్తంతా బట్టతలు అయిపోయిందిరా అంటే ఆ బట్టతల మీద కూడా ఉన్నాయి లెక్కబెట్టి చెప్పాలా? బేసిక్ సెన్స్ అనేది అంటారు చూశారు, అది కూడా లేకుండా ఇంకా జగన్ సపోర్ట్ చేస్తూ వైసీపీ సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. తట్టుకోలేక బ్లాక్ చేస్తున్నారు. కొంతమందికి పద్ధతిగా రిప్లై అయితే ఇస్తున్నారు. ఈ కరెంటు ఛార్జీలకు సంబంధించి అయితే ఒక్కసారి 2019 ఎన్నికలకు ముందు మీకు వచ్చిన బిల్లు ఎంత మీ వాడకానికి సంబంధించి, ఇప్పుడు వస్తున్న బిల్లులు ఎంత మీ వాడకానికి సంబంధించి కింద కామెంట్లో తెలియచేయండి.